హాయ్ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము ఇప్పుడే ప్రయాగరాజ్ స్టేషన్కి చేరుకున్నాం. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రయాగరాజ్ స్టేషన్కి రావట్లేదు. లింక్ జంక్షన్ అని ముందే ఒక స్టాప్ దగ్గర ఆపేస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళి మనం సంఘంకి నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి క్రౌడ్ ఎట్లుందో, మామూలుగా లేదు. క్రౌడ్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది. క్రౌడ్ మాత్రం మేము మెల్లమెల్లగా ఇప్పుడు మెట్లు దిక్కుంటా, మా తమ్ముడు ముందు వెళ్తున్నాడు, నేను బ్యాక్ సైడ్ వస్తున్నా. ఈ మెల్లమెల్ల నడుచుకుంటూ మెట్లు కిందికి వచ్చాము. చూసేసరికి జనాలను చూసి మాత్రం మాకు ఒక్కసారి పిచ్చెక్కిపోయింది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలు పీక్స్లో ఉంది. మధ్యలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చింది. దండం పెట్టుకొని నడక ముందు సాగినాం. మాకు అక్కడ ఫారినర్స్ కలిసినారు, మాతో పాటు మా వెనకుండే. సో మేము హాయ్ చెప్పినాం. హాయ్ అన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా సంఘంకి చేరుకుంటున్నారు నడుచుకుంటూ. వాళ్ళకి మాత్రం లగేజ్ చాలా ఘోరంగా ఉంది. మాకు లగేజ్ ఎక్కువ లేదు, కానీ ఫారినర్స్కి ఎక్కువ ఉంది వాళ్ళకి లగేజ్. వాళ్ళు స్లో నడుస్తున్నారు. మాకు లగేజ్ ఏం లేదు కాబట్టి మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. చూడండి ఆ మంది, చూడండి జనాలు, చూడండి ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆటోలు మాత్రం ఎన్ని పోతున్నా కానీ ఒక్క ఆటో కూడా ఆపట్లేదు. ఎన్నిసార్లు ఆపినా కానీ ఆపట్లేదు సంఘంకు దారి పోయేది. కానీ ఆటోలు వెళ్తున్నాయి, బస్సెస్ వెళ్తున్నాయి, కానీ ఆపట్లేదు ఎవ్వరు. మాకు మధ్యలో కూడా ఫుడ్ అక్కడ అన్నదానం సంథింగ్ ఏదో చేస్తున్నారు, వెజిటేబుల్ రైస్ లాగా. మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడ వెజిటేబుల్ రైస్ అండ్ సోడా, సుగంధ సోడా అనుకుంటాం, మేబీ అది సేమ్ అలానే ఉంది. అది కూడా తీసుకున్నాం. అట్లా తినేసి మళ్ళీ నడక స్టార్ట్ చేసినాం. సంఘం దగ్గరికి వెళ్ళినాం. ఇక నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం కానీ ఇంకా మాత్రం రావట్లేదు సంఘం. మా వెనక సెక్యూరిటీ మాత్రం చాలా గట్టిగా ఉంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా మాకు చూపిస్తున్నారు, సరే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళండి. షార్ట్ కట్స్ కూడా చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి. యాక్చువల్ మేము షార్ట్ కట్లోనే వెళ్దాం అనుకున్నాం, కానీ ట్రాఫిక్ ఉండడం వల్ల మేము రోడ్కి అటు సైడ్ వెళ్ళలేకపోతాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు చాలామంది వస్తున్నారు. అసలు వాళ్ళని చూసిన తర్వాత మేము ఇక ఎనర్జీ మాకు ఇంకా ఎక్కువ ఫామ్ అయింది. అరే వాళ్ళే నడుస్తున్నారు, మేము నడవద్దా అని చెప్పి మేము కొంచెం ఇంకా ఎనర్జీ మేము ఇంకా బూస్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా క్రౌడ్ చూడండి ఎలా ఉందో. మాకు నడవనికే చాలా టైం పట్టింది. అంటే దగ్గర ఒక 15 to 13 kilometers ఉందనుకుంటున్నాం, కానీ ఎంత నడిచినా కానీ వస్తూనే ఉంది. ఎంత నడిచినా కానీ వెళ్తూనే ఉన్నాం. కానీ సంఘం బోర్డు అయితే, కమాండ్ అయితే మాకు ఇంకా కనిపిస్తలేదు. ఇంకా నడుచుకుంటూనే వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు మాకు దర్శనం ఇచ్చింది సంఘం ఘాటుకి దారి. ఇంకా చూసుకోండి ఒక్కసారి అందరూ ఎలా మొత్తుకున్నారంటే హరహర మహాదేవ్ అనుకుంటే ఇక చాలామంది ఇక అరవడం స్టార్ట్ చేసారు. ఇక ఒక్కసారి చూడండి సంఘం కనిపించిన తర్వాత మాకు నడిచిన మొత్తం ఒక్కసారి ఆ మైండ్లోకి వెళ్ళిపోయింది. మాకు ఇక సంఘంను చూడడంతోనే మాకు ఎంత రిలీఫ్ అనిపించిందంటే అంత రిలీఫ్ అనిపించింది. హరహర మహాదేవ్ అనుకుంటే ఎంతమంది అరుస్తున్నారంటే చెవులు మాత్రం గడిలు పట్టినంత శబ్దం. కానీ ఒక్కసారి కళ్ళతోనే చూసుతోనే అసలు ఈ జన్మలో మేము అసలు మహాకుంభమేళా వెళ్తామా అనిపించింది. నిజంగా నేనైతే అసలు అనుకోలేదు అసలు మేము పోతామా అనిపించింది. కానీ ఆ దేవుని దయ వల్ల మేము పోయినాం, మాకు అదృష్టం దక్కింది. నిజంగా మేము గ్రేట్. మళ్ళా మా తరంలో, మా జనరేషన్లో మేము కుంభమేళా చూడమంటే అది ఘోరంగా మా అదృష్టానిగా భావిస్తున్నాం మేము. మొత్తానికైతే సంఘం చేరుకున్నాం. మెల్లమెల్ల నడుచుకుంటా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సంఘం వరకే చేరుకున్నాం. ఇంకా స్నానాలు, బోటింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.